9 సంవత్సరాలలో 90 లక్షల ఎకరాలకి నీరు సాగు. ఇది నేనన్నమాట కాదు, సెంట్రల్ గవర్నమెంటే కేసీఆర్ని పొగుడుతుంది. ఆయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 90 లక్షల ఎకరాలకి నీరు సాగుబాటు అవుతుంది. మిషన్ భగీరథతో ఎంత గొప్ప రిజల్ట్ అంటే 1.3 కోట్ల ఎకరాల నుంచి 2.2 కోట్ల ఎకరాలకి నీరు సాగు పెరిగింది. ఇది నేను చెప్పట్లేదు, 2026 ఆర్థిక సర్వేనే వెల్లడించింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి 2014లో చూసుకుంటే 25 లక్షల మెట్రిక్ టన్నులే దిగుబడి వచ్చేది. కానీ కేసీఆర్ గద్దె దిగే నాటికి అంటే 2023లో 1 కోటి మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చేది. అంటే ఇక్కడ మీరే తేడా చూడండి, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. 1 ఎకరానికి కూడా కాళేశ్వరం ద్వారా నీరు పారలేదన్నారు. మరి పారకుండానే ఇంత డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? 25 లక్షలు ఎక్కడ, 1 కోటి ఎక్కడ? మీరే టాలీ చేసుకోండి. 1 ఎకరానికి 15,000 ఆదాయం ఉంటే ఆ ఎకరానికి నీళ్లు తేవాలంటే 50,000 ఖర్చు అవుతుంది. ఎందుకు ఇదంతా అని అన్నారు. ఇంకో విషయం, మేడిగడ్డు కుంగిపోయింది, ఊగిపోయింది అన్న వాళ్ళందరూ ఎడిపోయారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలలో మాట్లాడారు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగమే లేదు, 1 ఎకరానికి కూడా నీళ్లు పారలేదు అన్నారు. మరి 1 ఎకరానికి కూడా నీళ్లు పారకపోతే ఇన్ని కోట్ల ఎకరాలకి నీరు పారిందని సెంట్రల్ గవర్నమెంటే అప్రిషియేట్ చేస్తుంది. ఏదైతే ప్రాజెక్టు తోటి ఉపయోగం లేదన్నారో ఆ ప్రాజెక్టుతోటే పొలాలకు నీరు పారినాయి, పంటలు పండినాయి, రైతుకు ఉపాధి కలిగింది, మనకు కడుపు నిండింది. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తోటే ఒక్క హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్కి 30 టీఎంసీల నీరు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 టీఎంసీ ట్యాంక్ బండ్ అంతా అనుకుంటే 30 టీఎంసీలు. ఇక మీరే ఉంచుకోండి ఎంత అనేది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి చైనా ఇక ఇతర దేశాల విషయాలు మాట్లాడతారు. కానీ మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేయండి, ఇప్పటికి కూడా ఇండియాస్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం పేరే వస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎవరి వల్ల? ఈ ప్రాజెక్ట్ ఒక విజన్ ఎవరిది? కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారు. కాబట్టే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ఎకరాలకి నీరు సాగవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఉపాధి కలిగింది, ఇంతమంది కోట్ల జనాలకి కడుపు నిండుతుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా బీజేపీ కాంగ్రెస్ వీళ్ళందరూ విమర్శిస్తున్నారు. కాళేశ్వరం కేసీఆర్ గారి కుటుంబానికి ఒక ఏటీఎంలా పనిచేస్తుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. కానీ ఆ ప్రాజెక్టే ఇప్పుడు ఇంతమంది కోట్ల మందికి కడుపు నింపుతుంది. మరి ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీ ఒపీనియన్ని కామెంట్లో కామెంట్ చేయండి, మాట్లాడదాం.